టోఫు వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. టోఫు వెజిటేబుల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: టోఫు, నూనె, వెల్లుల్లి, ఉడికించిన క్యారెట్, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బ్రోకోలీ. టోఫు వెజిటేబుల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తెచ్చినట్టున్నారు. తక్కువే లెక్క పెట్టుకుంటుంది. తక్కువే. ఓకే ఓకే, ఏం చేయాలి? మనం ఫస్ట్ టోఫుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అశ్విని, చాపింగ్ బోర్డ్ వరకు. అవును, మీకు ఇంకొక డౌట్ రావాలి కదా, నేను పన్నీర్ ఎందుకు తీసుకోలేదు, టోఫు ఎందుకు తీసుకున్నాను అంటే మీరు కట్ చేస్తున్నారు కదా, డిస్టర్బ్ చేయడానికి కట్ చేసిన తర్వాత అడుగుదాం అనేసి వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మీరే కంగారు పడ్డారు. సో ప్యాన్ పెట్టేసుకుందాం అశ్విని. ఓకే. సో ఇది స్టర్ ఫ్రై సలాడ్ కాబట్టి జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాం అంతే. సో ఆయిల్ వేడెక్కేలోపు వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. సో నా క్వశ్చన్ మీరే అడిగేశారు, ఆన్సర్ కూడా చెప్పండి. అలా టోఫు ఎందుకు వాడుతున్నారు పన్నీర్ బదులు? సో మనము పన్నీర్ వచ్చేసరికి ఎక్కువగా ప్రోటీన్ సోర్స్ అని చెప్పేసి చాలామంది ఇంక్లూడ్ చేసుకుంటారు. బట్ దాంట్లో ఏంటి అంటే హైపర్ లిపిడేమియా వాళ్ళకి కొలెస్ట్రాల్స్, పన్నీర్ కూడా మిల్క్తో వస్తుంది, అది కూడా హోల్ మిల్క్తో చేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కొలెస్ట్రాల్స్ పెంచకుండా మనం ప్రోటీన్కి పన్నీర్ రీప్లేస్మెంట్గా టోఫు తీసుకుంటాం. ఓకే. సో వెల్లుల్లిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అశ్విని. దీన్ని ఆయిల్లో వేస్తున్నాను. ఒక 2 minutes ఇది బ్రౌన్ కలర్ వచ్చాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. సో బ్రోకోలీ కూడా యూస్ చేస్తున్నారు దీంట్లోనే. అండ్ బ్రోకోలీ అండ్ ఆల్రెడీ టోఫు గురించి చెప్పారు మాకు. అండ్ అలాగే క్యారెట్ అండ్ క్యాప్సికమ్. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు కదా. సో వెజిటేబుల్స్ తినాలి కాబట్టి ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు దీంట్లోనే. మెయిన్గా ఫైబర్. సో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది, దాంతోపాటు వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ స్నాక్ కోసం అని చెప్పేసి లైక్ మనం చూపించిన స్మూతీ అవి కూడా తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే మళ్ళీ అది హై క్యాలరీ అయిపోతుంది. సో ఇన్ బిట్వీన్ మనం ఇలా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ అపెటైజర్స్ కానీ లేకపోతే వెజిటేబుల్ సలాడ్ విత్ టోఫు తీసుకుంటే అంత క్యాలరీ హై ఉండదు, ప్లస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా దొరుకుతుంది. సో ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటుంది స్నాక్. సో వెల్లుల్లి వేగిపోయాయి అశ్విని. అండ్ ఎగ్జాక్ట్గా హైపర్ లిపిడేమియా అండ్ అలాగే కొలెస్ట్రాల్ రెండు ఒకటేనా? ఇప్పుడు హైపర్ లిపిడేమియా అంటే మనం ఓవరాల్గా చెప్తున్నాం అశ్విని. మేబీ కొలెస్ట్రాల్స్ హై ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్ హై ఉన్నా మనం హైపర్ లిపిడేమియా అంటాము. ఇన్ కేస్ లేదు ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే హైపర్ ట్రైగ్లిజడేమియా అంటాం అన్నమాట. ఓకే, ఓన్లీ కొలెస్ట్రాల్స్ హై ఉంటే హై కొలెస్ట్రాల్స్ అట్లా ఉంటుంది. సో మనం ఓవరాల్గా అన్ని కొలెస్ట్రాల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హైపర్ లిపిడేమియా అంటుంది. ఓకే. సో లక్కీ గారు, కొలెస్ట్రాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు శరీరంలో ఏ ఏ భాగాల్లో కొవ్వు అనేది తొందరగా చేరుతుంది? సో ఫ్యాట్ డిపాజిషన్ అనేది ప్రతి చోట అవుతుంది అశ్విని. ఎక్కువగా ఆర్టరీస్లో అది బ్లాక్ చేస్తుంది, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అది కాకుండా ఇప్పుడు ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి అందరికీ ఏంటి అంటే కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ థై ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఫుడ్ వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు అవి, లేదా దాంతోపాటు మనం ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకుంటూ ఉండాలా? సో ఓన్లీ డైట్ త్రూ కంట్రోల్ చేసుకోవడం అంటే కష్టం అశ్విని. దాంతోపాటు ఎప్పుడైనా సరే ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అనమాట. ఖచ్చితంగా డైలీ హాఫ్ అన్ అవర్ కానీ అట్లీస్ట్ వీక్ మొత్తంలో 150 minutes ఆఫ్ వర్కౌట్ ఉన్నా సరిపోతుంది. ఓకే. అండ్ ఎప్పుడు లైక్ హెల్దీ రేంజ్ ఆఫ్ వెయిట్ మెయింటైన్ చేయాలంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా హెల్దీ రేంజ్లో ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉండాలి. స్లీప్ కూడా అడిక్వేట్ స్లీప్ ఉండాలి. స్ట్రెస్ వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్స్ అనేవి పెరుగుతాయి. స్ట్రెస్ వల్ల కూడా పెరుగుతుంది. సో వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతారు కదా స్ట్రెస్ వల్ల? అంటే అన్ని ఇంటర్లింక్డ్. ఇప్పుడు స్ట్రెస్ వల్ల మనకు ఓవర్ వెయిట్ అవుతుంది, ఓవర్ వెయిట్ వల్ల మళ్ళీ మనకి కొలెస్ట్రాల్స్ అనేవి రైస్ అవుతాయి. ఓకే. సో టోఫు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకున్నాం కదా అశ్విని. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం.
సో నేను క్యారెట్ ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేసుకున్నాను. సో ఇది యాడ్ చేస్తున్నాను. బ్రాకలీని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. సో బ్రాకలీ వేసేసుకుంటున్నాను అశ్విని. కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. ఓకే, సో చాలా వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారు కదా. బికాస్ ఏంటి అంటే వీటిలో ఉండే ఫైబర్ కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందన్నమాట. అదేంటి అంటే మన బాడీలోంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL ఏదైతే ఉందో దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో క్యాప్సికమ్ వేసేసుకున్నాం కదా అశ్విని, ఒకసారి కలిపేసుకుందాము. ఓకే, అండ్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. మీ ఫేవరెట్ కదా స్వీట్ కార్న్, అందుకోసమే యాడ్ చేస్తాను. సో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అశ్విని. కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. సో అన్నిటిని ఒకసారి కలిపేసుకుందాము. సో మీల్కి రీప్లేస్గా తీసుకోవచ్చా ఇది? మీల్ రీప్లేస్మెంట్ అంటే లైక్ డిపెండ్స్, ఇన్ కేస్ వాళ్ళకు డయాబెటీస్ అలాంటిది ఏది లేదు అంటే అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు. సో రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో కలర్ఫుల్ టోఫు వెజిటేబుల్ సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేస్తాను. ప్రిపేర్ చేసే ముందు ఒక పేరు చెప్తున్నారు, ప్రిపేర్ అయిన తర్వాత ఇంకొక పేరు చెప్తున్నారు వచ్చిందాన్ని బట్టి. అంటే కలర్ఫుల్ యాడ్ చేశారు కదా. అంటే కలర్ఫుల్ అనగానే మనకి ఫ్రూట్స్ బాగా గుర్తొచ్చాయి. నిజంగానే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ హెల్దీ బౌల్ అని కూడా చెప్పచ్చు. చాలా చాలా బాగుంది కదా చూడడానికి. మరి టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టోఫు వెజిటేబుల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: టోఫు, నూనె, వెల్లుల్లి, ఉడికించిన క్యారెట్, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బ్రోకోలీ. టోఫు వెజిటేబుల్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కేలోపు టోఫు మరియు వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న టోఫు వేసి ఫ్రై చేసుకోవాలి. టోఫు ఫ్రై అయిన తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి తర్వాత బ్రోకోలీ మరియు క్యాప్సికమ్ ని కట్ చేసుకుని అవి కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి అన్ని కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, టోఫు వెజిటేబుల్ సలాడ్ రెడీ.